వాట్ వాజ్ దట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్న? ఈ పాయింట్ నాకు చాలా ఇంతవరకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది అనుకునేది ఏముంది? ఎనీథింగ్ లైక్ దట్ లేదా? అట్లాంటివి ఏం లేవా? 10 ఆజ్ఞలను గురించి ఒక మాట చెప్పాను. 10 ఆజ్ఞలు ఎటువంటి పరిచర్య అని చెప్పాను? మరణకారమైన పరిచర్య. మరణకారమైన పరిచర్య అంటే ఆ యొక్క 10 ఆజ్ఞల జోలికి పోయిన వ్యక్తి 10 ఆజ్ఞలను ఖచ్చితంగా తూచా తప్పక పాటించాలి. పాటించకపోతే శిక్ష ఏంటి? మరణం. ఆమేన్. అయితే యేసుక్రీస్తు మనకిచ్చిన కొత్త నిబంధన ఏంటి అంటే యేసు ప్రభు మీద ఆధారపడడం అనేది మనము విన్నాం. అవునా? హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకోండి నాతో పాటు అందరూ ఏకీభవించి దేవుని వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ మాటలు వినడానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మాటలను నాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుకొని ఉంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే వాక్యం చెప్పిన తర్వాత మీకు అనిపించిండొచ్చు, లాస్ట్ వీక్ వాక్యం విన్న తర్వాత సునీలను ఏమైనా 10 ఆజ్ఞలకు ధర్మశాస్త్రానికి అగెయిన్స్టా అనుకోవచ్చా? లెట్ మీ టెల్ యూ, నేను కాదు అగెయిన్స్ట్. దేవుడే ఈ యొక్క 10 ఆజ్ఞలను గురించి, ధర్మశాస్త్రం గురించి హీ ఫౌండ్ ఫాల్ట్. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి నిబంధన ఏంటి? ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞలు. లోపము లేనిదైతే హల్లెలూయా. అర్థమవుతుంది? పాత నిబంధన గురించి దేవుడే లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. దీంట్లో లోపం ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసయ్యను పంపించి ఆమేన్ ఆయన రక్తం చిందించి ఆ చిందింపబడిన యేసయ్య రక్తం మీద మనతో 2వ నిబంధన చేసుకునేటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నిబంధనకున్న ఫౌండేషన్ ఏంటంటే నీ పనులు. మొదటి నిబంధన ఫౌండేషన్ ఏంటంటే నువ్వు దొంగతనం చేయరాదు. అంటే ఏం చేయాలా? నువ్వు దొంగతనం చేయకుండా ఉండాలా. నువ్వు వ్యభిచరించరాదు, వ్యభిచరించకుండా ఉండాలా. నువ్వు నరహత్య చేయరాదు, హత్య చేయకుండా ఉండాలా. పొరపాటున నువ్వు మనస్సులో కూడా నువ్వు హత్య చేసినట్లయితే, మనస్సులో కూడా ఎవరి మీద కోపం పెంచుకున్నట్లయితే ఏమైపోతుంది? అది ఆజ్ఞను జబదాటినట్టు. అవునా? అయితే ఆ ఆజ్ఞ, ఆ యొక్క మొదటి నిబంధన నీ మీద ఆధారపడేది, మన మీద, మన చేసే పనుల మీద ఆ మొదటి నిబంధన ఆధారపడేది. కానీ 2వ నిబంధన దేని మీద ఆధారపడిందంటే యేసయ్య మన కోసం ఏం చేశాడో ఆయన మీద ఆధారపడింది. హల్లెలూయా. జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడు. అందుకే ఈ 2వ నిబంధన ఎందుకు ఇంతో మహిమోన్నతమైంది? దిస్ ఈస్ మోర్ గ్లోరియస్ దాన్ ఫస్ట్ కవెనెంట్ అని ఎందుకు అనుకుంటున్నామంటే దిస్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఓన్లీ ఆన్ జీసస్ క్రైస్ట్ అండ్ నథింగ్ బట్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. 2వ నిబంధన కంప్లీట్ గా యేసయ్య మీద మాత్రమే ఆధారపడింది. అందుకే మనము ఏమాత్రము కూడా మరణకారమైనటువంటి ఆ 10 ఆజ్ఞల కింద మనం లేము. దేవుడు మనం తప్పించి, చాలా మందికి తెలియక ఇంకా దాని కిందనే జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు తన కృపను చూపించి మనకు దాని నుంచి బయటికి తీసుకొచ్చిండు. హల్లెలూయా. చాలాసార్లు నేను అనుకునేవాడిని, ఈ వాక్యం చూసినట్లయితే పౌలు రాసిన మాట, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఏముంది? రక్షణ అయినది. అయితే నేను ఎప్పుడు ఆలోచించేవాడిని ఏమని, సువార్త గురించి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? అసలు సిగ్గుపడాల్సిన, సువార్త అంటే ఏంటి? మంచి వార్త, మంచి న్యూస్ చెప్పడానికి సిగ్గుపడాలా అనుకునేవాడిని. కానీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం నేను దేవుని గురించి, నేను దేవునితో నడుస్తున్న కొలది ఒక్కరోజు నాకు అర్థమైంది ఏంటంటే, నాతో పాటు ఒక డెంటిస్ట్ మన ఫెలోషిప్ కూడా వచ్చేవాడు. డెంటిస్ట్ ప్రయాణమై నంద్యాల నుంచి వస్తున్న రోజున ఒక రోజున ఐ వాజ్ కంపైల్డ్ టు టెల్ అబౌట్ గుడ్ న్యూస్. ఆయన రొటీన్గా మతానుసారమైన జీవితం జీవిస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు నేను నోరు తెరిచి ఐ టోల్డ్ అబౌట్ గుడ్ న్యూస్. ఏం నా గుడ్ న్యూస్ అంటే యేసు ప్రభు అంతా చేసేసిండు, మనం చేయాల్సింది ఏం లేదు. ఆమేన్. మన మీద ఇక ఏ పాపము లేదు, మన మీద ఏ నేరము లేదు, మన మీద ఎటువంటి శిక్ష లేదు. ఇవన్నీ చెప్పినప్పుడు ఏమైందంటే చాలా కోపం అయిపోయాడు మనిషి. ఎట్లా చెప్తారు సార్ మీరు?
మీరు అట్లా చెప్తే వీరు పోయి మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉంటుంది కదా. అర్థమవుతుందా? పీపుల్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ అస్ ఇన్ ఎ నెగటివ్ వే. పౌలు జీవితంలో కూడా ఇటువంటివి జరిగి ఉంటాయి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, అటువంటివి ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమైపోతుందంటే, ఈయన పాపం చేయమని ప్రోత్సహిస్తున్నాడు అనే మాటలు ఒకరికొకరు చెప్పుకుంటే ఏమైపోతుంది? మనమే ప్రోత్సహించడంలా. మనం చెప్తున్నది ఏంటి? యేసుక్రీస్తు చేసిన కార్యం మీద మనం ఆధారపడాలని చెప్తున్నాం. అయితే లోకంలో మతాన్ని మేము చాలా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పరిరక్షించే వ్యక్తులం మేము అని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అయ్యో వీళ్ళు అగేన్స్ట్ గా పోతున్నారు, వీళ్ళు చాలా తప్పు బోధిస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడతారు. అందుకే ఈ కాలంలో కూడా నేను గమనించింది ఏంటంటే, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ విల్ స్టార్ట్ థ్రోయింగ్ స్టోన్స్ అట్ us. మనం ఈ మాటలు దేవుని మాటలే. పౌలు ఏం బోధిస్తున్నాడో అవే మనం బోధిస్తున్నాం, వాక్యంలో ఉన్నదే మనం బోధిస్తున్నాం. అయినప్పటికీ మతానుసారమైన వ్యక్తులు, అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపు లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే అగెయిన్స్ట్ ఉంటారు ఎప్పుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ది లా ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రానికి నేను వ్యతిరేకిని కాను. నేను ధర్మశాస్త్రాన్ని అత్యున్నతముగా దాన్ని చూస్తాను. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం చూడండి. ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది. అందరూ చెప్పండి, ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది. రెండవది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది, నీతి గలది. మొదటిది ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, రెండవది ధర్మశాస్త్రం నీతి కలిగినది, మూడవది ఉత్తమమైనది, మంచిది. ఇంకో మాట చెప్పాలంటే ఇట్స్ గుడ్, ఉత్తమమైనది. 3 విషయాలు. దేవుని ధర్మశాస్త్రము దేవుడే ఏమని చెప్తున్నాడు? ఇది పరిశుద్ధమైనది, ఇది నీతి కలిగినది, ఇది ఉత్తమమైనది అని చెప్పినప్పుడు మనం ఎందుకు దానికి అగేన్స్ట్ చెప్తాము? నో. దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ఉన్నతంగా చూస్తాం. మనం ఉన్నతంగా చూస్తూ మనం ఏం చెప్తున్నామంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి మనం చెప్పే స్టాండర్డ్ ఏంటంటే, ఆ ధర్మశాస్త్రాన్ని మనిషి అనేవాడు ఎవడు కూడా దాన్ని సాధించలేడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ధర్మశాస్త్ర పరిరక్షణ చేస్తున్నాం, మేము ధర్మశాస్త్రాన్ని కాపాడుతున్నాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ధర్మశాస్త్రాన్ని పాటించగలము, ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి, అర్థమవుతుందా, పాటించాలి అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆజ్ఞలు మాత్రం తీసుకొని వాళ్ళ డినామినేషన్స్ కి తగినట్టుగా వాళ్ళు చేస్తుంటారు. ధర్మశాస్త్రంలో దశంభాగం ఇయ్యమని ఉంది, ఉందా లేదా? ఉంది. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి నేను దశంభాగం ఇస్తా. ఫస్ట్ నాకు జీతం వస్తే ఫస్ట్ దశంభాగం దేవుని పెట్టేస్తా ఫస్ట్. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు. ధర్మశాస్త్రం కంటే ముందు మా తాత అయిన అబ్రహాము, ఇస్సాకు, ఇటువంటి వాళ్ళు, యాకోబు, ఇటువంటి వాళ్ళు అంతా చేస్తున్నారు. అది హల్లెలూయా. మనము కొత్త నిబంధనలో కూడా ఉంది టైట్స్ గురించి. ఈ హెబ్రీ పత్రికలో ఉంటుంది. మనము దశంభాగం ఇస్తున్నామంటే అర్థం ఏంటంటే, మన దేవుడు బ్రతికున్నాడు, ఆయన తీసుకుంటున్నాడు ఈ యొక్క టైట్స్ మొత్తం. అర్థమైందా? మన మనుషులకు కాదు ఇచ్చేది టైట్స్. ఎవరికి ఇస్తున్నట్టు? సజీవంగా ఉన్నటువంటి దేవునికి ఇస్తున్నాడు. సో ఆ రకంగా ఇస్తాను. అయితే ధర్మశాస్త్రాన్ని పరీక్షిస్తున్నామని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే, డినామినేషన్స్ పీపుల్ వీళ్ళంతా ఏమంటారంటే, దశంభాగం అవసరం లేదు, 2% ఇస్తే చాలు అనుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? దే ఆర్ డిగ్రేడింగ్ ది లా. అర్థమైందా? నన్ను అడిగితే నేను చెప్పే మాట ఏంటంటే, ధర్మశాస్త్రము ఉత్తమమైనది, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ధర్మశాస్త్రము నీతి కలిగింది. ఆ స్టాండర్డ్కి ఏ మనిషి నిలబడలేడు అనేది మనం ప్రీచ్ చేస్తున్నాం. చాలా మంది ఏమనుకుంటుంటే, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఫాలో కమ్మన్నాడు కాబట్టి మనం అంతా ఫాలో అవ్వాలి, అర్థమైందా, ఫాలో కాగలము అనే థింకింగ్ లో చాలా మంది ఉండి దే ఆర్ ఫెయిలింగ్. హల్లెలూయా. ఎప్పుడైతే నీ మీద ఆధారపడుతుందో ఏదైనా ఒక నిబంధన, అది ఇట్ ఈస్ డామ్ షూర్ దట్ ఇట్ ఇస్ ఫెయిల్. మన క్రియల మీద ఆధారపడినటువంటి ఏ నిబంధన అయినా ఫెయిల్ అవుతుంది. యేసు ప్రభు చేసిన కార్యం మీద చేయబడిన నిబంధన ఆల్వేస్ సక్సెస్. హల్లెలూయా. ఎందుకంటే హీ విల్ నెవర్ ఫెయిల్. ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. హల్లెలూయా. ధర్మశాస్త్రము ఉన్నతమైంది. హల్లెలూయా. కానీ ప్రాబ్లం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని పాటించు. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించేటైతే ప్రతి చిన్న ముళ్ళు తూచా తప్పకుండా పాటించాలి. కొంచెం పాటించలేదు, 99.999% పాటించి 0.00001% నేను పాటించలేకపోయినా కూడా
ఏమవుతుంది? యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీథింగ్. దట్స్ ఎ కాంపోజిట్ థింగ్. కంపోజిట్ ఉంది కదా మ్యాథ్స్లో. కంపోజిట్ అంటే ఏంటి? ఆల్ ఆర్ నన్. నువ్వు చేస్తే అన్ని చెయ్యి, లేకపోతే లేదు. మాకుండింది కాంపోజిట్. అరే నువ్వు చేస్తే అన్ని చేయాల్సిందే, లేకపోతే లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు గమనిస్తుంటాడు, మనం చాలా సిన్సియర్గా ఒక్కొక్క ఆజ్ఞను పాటిస్తూ రోజు రోజు నేర్చుకుంటుంటే దేవుడు చూస్తుంటాడు. ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే ఈరోజు ఒక కరువు తయారైంటుంది అనమాట. ఈరోజు కొన్ని ఆజ్ఞలు పాటించి నెక్స్ట్ ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యి, ఇంకొంచెం బాగా అయ్యి, ఇంకా బాగా అయ్యి సిగ్మాయిడ్ కర్వ్ అంటారు, ఇట్లా అయిపోతుంటుంది ఇంకా. అట్లాంటిది ఉండదు. నువ్వు ఒక్క ఆజ్ఞలో కొంచెము తప్పినా కూడా మొత్తము తప్పినట్లే. హల్లెలూయా. దట్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ లా. యేసుక్రీస్తు తప్ప మిగతా ఏ ఒక్క మనిషినైనా నాకు చూపించండి ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు, తూచా తప్పకుండా పాటించిన వాళ్ళు. నో, ఎవరు లేరు. ది వైజెస్ట్ మ్యాన్ సోలమన్ ఫెయిల్డ్. సొలొమోను చాలా గొప్ప జ్ఞాని, హీ ఫెయిల్డ్. ధర్మశాస్త్రం పాటించలేకపోయాడు. ది స్ట్రాంగెస్ట్ మ్యాన్ సామ్సన్ ఫెయిల్డ్. ది స్మార్టెస్ట్ గాయ్ డేవిడ్ ఫెయిల్డ్. హల్లెలూయా. ఈ యొక్క మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని బాగా గమనించండి. ధర్మశాస్త్రంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తానంటే, దేవుడు ఏ పర్పస్ కోసం ధర్మశాస్త్రం ఇచ్చిండో ఆ పర్పస్ను మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను. ఆమేన్. దేవుడు ఇచ్చిన పర్పస్ ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చింది పాటించడం కోసము అంటారు. కాదు. ధర్మశాస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చింది పాటించండి అని చెప్పడం కోసం కాదు. లెట్ మీ బి వెరీ క్లియర్. ఎవరు చెప్పినారు ఈ మాట? సునీల్ అన్ననే చెప్పిండని చెప్పండి. ధర్మశాస్త్రాన్ని ఏ మనిషి పాటించలేడు. మరి దేనికోసం ఇచ్చిండు దేవుడు? ఎందుకోసం ఇచ్చిండు? వీళ్ళు అడిగినారు, నువ్వేం చెప్తే అది మేము చేస్తామన్నారు మనుషులు. అందుకు దేవుడు ఇచ్చిండు. నువ్వు ఏం చెప్తే అది చేస్తాం. అట్లా చేయండి అయితే చేయించిండు. ఓకే. అయితే ధర్మశాస్త్రము ఎందుకోసం ఇవ్వబడింది? బాగా ఆలోచిద్దాం. ధర్మశాస్త్రం ఇవ్వబడిన వెరీ పర్పస్ ఏంటంటే, మనిషి నేను ఏమాత్రము దీన్ని చేయలేను, నన్ను రక్షించడానికి నాకు ఒక రక్షకుడు కావాలి అని దేవుని వైపు తిరగడం కోసమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఇవ్వబడింది నువ్వు నేను ఆచరించడం కోసం కాదు. దాన్ని చూసి దాన్ని చేయలేక వి షుడ్ కమ్ టు అవర్ సెల్ఫ్. మనలో ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే శక్తి మనలో లేదు. మనలో మనం రక్షించుకోలేము. కానీ మనం రక్షించడానికి ఒక రక్షకుడు కావాలి అని దేవుని వైపు తిరగడం కోసం మాత్రమే ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. వి షుడ్ రియలైజ్ ఏం జరుగుతుంది. హల్లెలూయా. ఒకసారి ఐ డోంట్ నో మీకు చెప్పానో లేదో. ఓకే, ఐ విల్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. పొద్దున్న లేచి అద్దంలో చూసుకున్నాను అనుకుందాం. అనుకోండి, అద్దంలో ఉన్న వ్యక్తి చాలా అగ్లీగా కనిపించింది అనుకోండి. ఎవరు తప్పది? అద్దం తప్ప? ఇట్లా చూపిస్తామని కొడతారా, పగలగొడతారా? ఎవరు తప్పు? మన తప్పు. మనం బాగాలేమంటే దానికి కారణం అద్దం కాదు. అద్దం పర్పస్ ఏంటి? నువ్వు ఎట్లున్నావో నిన్ను ఎత్తి చూపించడం కోసమే అద్దం. ఈడేదో అయింది, ఇదేదో నల్లగా అయింది, అది చూపించేది ఎవరు? అద్దం. అర్థమైందా? ఈడేందో ఎవరు చూపిస్తారు? అద్దము లేనిది చూపించదు, మనం ఏమున్నామో నిజస్థితిని చూపిస్తుంది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము అద్దం లాంటిది. హల్లెలూయా. ధర్మశాస్త్రము అద్దం లాంటిది. లెట్ మీ బి వెరీ క్లియర్. ఒక్క నిమిషం. ధర్మశాస్త్రం ఇంకొక మాట బైబిల్ ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఏంటంటే పాపాలను మ్యాగ్నిఫై చేయడం కోసం అంట. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్ ఈస్ టు మ్యాగ్నిఫై యువర్ సిన్స్ అంట. నీ పాపాలను పెద్దగా చేసి చూపించడం కోసం. నీకు కనిపించవు, నేనేం చేయలేదు అనుకుంటావు. కానీ ధర్మశాస్త్రం చూసినప్పుడు నీకు నేను తప్పు చేశాను అనేది తెలుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. ధర్మశాస్త్రం లేనంత వరకు అపరాధం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను, రోడ్డు మీద 1 వే ట్రాఫిక్ అని బోర్డు పెట్టకపోతే నువ్వు ఎట్లా తిరిగినా తప్పులేదు. కానీ 1 వే ట్రాఫిక్ అని బోర్డు పెట్టినట్లయితే నువ్వు ఆ 1 వేలోనే పోవాలి. ఇంకో దారిలో పోతే తప్పు. బోర్డు పెట్టకముందు తప్పు లేదు, బోర్డు పెడితే
తప్పవుతుంది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము చూడండి, అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను. ఇంకొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఏ మనుష్యుడు వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా బ్యూటిఫుల్. ఈ మాటను మీరు గమనించినట్లయితే ధర్మశాస్త్రం వలన ఏ మనిషి నీతిమంతుడు కాలేడు. ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా ఎన్ని మంచి పనులు చేసినా, ధర్మశాస్త్ర ప్రకారంగా అంత ఆచరించినా కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మాత్రం నిన్ను చూసి చల్పే అంటాడు. అంతేనా మాట్లాడేది? పోరా అంటే అది అంటే దేవుడు నిన్ను దాన్ని బట్టి నీతిమంతునిగా తీర్చడం లేదంట. హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా, నువ్వు నేను కాదు, అందరు ప్రపంచంలో ఎవరైనా కూడా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. పాపం అంటే ఏంది? పాపం అంటే ఏంది? దొంగతనం చేయొద్దు. వాడు పెద్ద దొంగవాడు, చేస్తూనే ఉంటాడు. కానీ అరే ఇది దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది అన్నప్పుడు ఆహా నేను తప్పు చేస్తానా అని అర్థం చేసుకున్నాను. అర్థమవుతుందా? అది దట్ ఇస్ ది రీజన్ ఫర్ ఆ ధర్మశాస్త్రం ఇవ్వడానికి రీజన్ అది. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ఇంకో మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఏముంది? ధర్మశాస్త్రం అనేది బాలశిక్షకుడు అయిందంట. బాలశిక్షకుడు అంటే ఎవరు? యూకేజీ ఎల్కేజీ టీచర్ ఉంటాడు. బాలలకు శిక్షణ ఇచ్చేటోడు. కిండర్ గార్టెన్ టీచర్, యూకేజీ ఎల్కేజీ టీచర్, ఏబిసిడీలు నేర్పించేది అవన్నీ వాళ్ళే. నువ్వు సెంటెన్సెస్ ఫస్ట్ క్లాస్కి వస్తే సెంటెన్సెస్ నేర్చుకోవాలా, కానీ అక్కడికి రాకముందు ఏబిసిడీలు వచ్చి ఉండాలా. ఎవరు నేర్పించాలా? ఈ బాల శిక్షకుడు నేర్పించాలి. అక్కడ అర్థమవుతుందా? నువ్వు విశ్వాసమును బట్టి నువ్వు నీతిమంతుని కావాలంటే మొట్టమొదటగా ధర్మశాస్త్రంలో నువ్వు కంప్లీట్ ఫెయిల్ అనే విషయము నువ్వు తెలుసుకోవాలా. ఈ ధర్మశాస్త్రాన్ని నేను చేయలేను అనే మాట నీకు తెలిసినప్పుడు నువ్వు దేవుని వైపు తిరుగుతావు. హల్లెలూయా. ఈ మూడు ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ మూడు రెఫరెన్సెస్, రోమన్స్ 5:20, రోమన్స్ 3:20, గలేషియన్స్ లో 3:24, ఈ మూడు కూడా ఏం చూపిస్తున్నాయంటే ధర్మశాస్త్రం వలన ఏ మనిషి నీతిమంతుడు కాడు, కానీ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితేనే వాడు నీతిమంతుడు అవుతాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి ఏ మనిషి కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు బాగా ఆలోచించాలి. అద్దం చూసుకున్నాం. అద్దంలో మనకు నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, రకరకాల మచ్చలు కనిపించినాయి. ఇప్పుడు ఏం చేయాలా? కనిపిస్తే అద్దం తీసుకొని రుద్దుకుంటామా? డిడ్ యు గెట్ మై పాయింట్? అద్దం తీసుకొని ఈ మచ్చలు పోగొడదామని చూస్తారా? ధర్మశాస్త్రమైన క్రియలు బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రమైన క్రియలను బట్టి ఏ మనుషుడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడడు. ఈ రోజుకు అనేకులు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని పాపాన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ధర్మశాస్త్రం అద్దం పట్టుకొని మన ముఖం మీద మచ్చలు తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. అవుతుందా? కాదు. అవి పోవాలంటే ఎట్లా? పాపం పోవాలంటే ఎట్లా? యేసయ్య రక్తం మాత్రమే. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం తప్ప వేరే ప్రత్యామ్నాయమే లేదు. ధర్మశాస్త్రము ఏ మనిషిని నీతిమంతునిగా చేయదు. ధర్మశాస్త్రము నీతి కలిగినది, ధర్మశాస్త్రము ఉత్తమమైనది, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. కానీ ధర్మశాస్త్రం ఏ మనిషిని పరిశుద్ధునిగా చేయలేదు, ధర్మశాస్త్రం ఏ మనిషిని నీతిమంతునిగా మార్చలేదు, ధర్మశాస్త్రం ఏ మనిషిని కూడా ఉత్తమునిగా చేయలేదు. హల్లెలూయా. ధర్మశాస్త్రం తనలో తాను ఉత్తమమైందే, తనలో తాను మంచిదే, అర్థమైంది, తనలో తాను పరిశుద్ధమైందే. అద్దం నీకు మచ్చలు చూపిస్తుంది కానీ మచ్చలు తీసేయలేదు. ధర్మశాస్త్రం అంతే, నీ ఎక్కడ ఫాల్ట్ ఉన్నామని చూపిస్తుంది.
నువ్వు క్లియర్ చేసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య రక్తం బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. డిడ్ యు అండర్స్టాండ్ దిస్ థింగ్? ఎస్, ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. హల్లెలూయా. పక్కన వైపు తిరిగి చెప్పండి, ఇట్లాంటిది ఎక్కడ వినరు బ్రదర్ అని చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్, దిస్ ఇస్ గ్రేస్ అని చెప్పండి. ఇదే కృప అంటే. ఎందుకంటే చాలా మందికి తెలియక దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ లైఫ్. రోజు వారం వారం పోయేది, పాస్టర్ల కాడ పోయి తిట్టించుకునేది, ఆ వారం అంతా మళ్ళీ పాపాలు చేసేది, మళ్ళీ పోయి తిట్టించుకునేది, ఇదే ఉంది. ఏ లైఫ్ ఆఫ్ సిన్, ఏ లైఫ్ ఆఫ్ కండెమ్నేషన్, ఏ లైఫ్ ఆఫ్ ఫెయిల్యూర్, ఏ లైఫ్ ఆఫ్ డిఫీట్. క్రైస్తవులు చాలా మంది ఈ విధంగా జీవిస్తున్నారు. కానీ మనకు దేవుడిచ్చిన కృప ఏంటంటే ఇవన్నీ తెలుసుకొని మనం దాని కింద లేము, మనం కృప కింద ఉన్నామని తెలుసుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఆది కాండంలో మనం గమనించినట్లయితే ఆదాం హవ్వను తయారు చేసినప్పుడు దేవుడు సృష్టి అంతటిని తయారు చేసి దాంట్లో అన్ని చెట్లను పెట్టాడు. ఆమేన్. అయితే ప్రముఖంగా మనం రెండు రకాల చెట్లను చూస్తున్నాం మనం అక్కడ. చాలా మంది అడుగుతుంటారు, దేవుడు ఎందుకు ఆ చెట్టు పెట్టినాడు, దేవుడు ఎందుకు ఈ చెట్టు పెట్టినాడు. లెట్ మీ టెల్ యు. రెండు చెట్ల పేరు చెప్పండి ఎవరైనా. ఒక చెట్టు పేరు మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షం ఒకటి, రెండవది జీవ వృక్షం ఒకటి, జీవ ఫలం ఇచ్చే వృక్షం. ఒకటేమో మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షం, ఇంకొకటి జీవ ఫలాలు ఇచ్చే వృక్షం. ఓకే, డన్. అంతే కదా ఉండేది బైబిల్లో. ఈ రెండు ఉన్నాయి. అయితే దేవుడు ఏం చెప్పిండంటే ఈ మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షం దగ్గరికి జోలికి పోతున్నాడు. దాని జోలికి పోవద్దు అన్నాడు. పోవద్దు అన్నాడా లేదా? అన్నాడా లేదా? దాని ఫలం తినొద్దు అన్నాడు. అన్నాడా లేదా? ఎస్ ఆర్ నో? జీవఫల వృక్షం తినొద్దు అన్నాడా? జీవఫల వృక్షం, జీవ ఫల వృక్షాల ఫలాలు తినొద్దు అన్నాడా? ఏమన్నా లేదు. ఇది తినొచ్చు, అన్ని తినొచ్చు. ఆ యొక్క తోటలో ఉండే అన్ని వృక్ష ఫలాలు తినొచ్చు ఎక్సెప్ట్ ది ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడుల జ్ఞానం ఇచ్చే ఈ వృక్ష ఫలాలను మాత్రము తినొద్దు అన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఇదేమన్నా చెడు జ్ఞానం ఇచ్చే వృక్షం ఉందా? చెడు జ్ఞానం ఇచ్చే ఫలాల వృక్షం ఉందా? ఏముంది? ఓన్లీ చెడు జ్ఞానమే ఉందని ఉందా? ఏమన్నా లేదు. మరేముంది? మంచి చెడు రెండు ఉన్నాయి. అర్థమైందా? మంచి చెడు. ఉత్త చెడు లేదు. మా ఉత్త చెడు ఉంది కాబట్టి దేవుడు తినొద్దు అన్నాడు అనుకోవడానికి లేదు. అక్కడేముంది? మంచి చెడు రెండు ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఈ మంచి చెడు దాన్ని మాత్రం ముట్టొద్దు అంటున్నాడు. ఈ మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షం ఏంటంటే ఇట్ ఈస్ ఎ సింబాలిక్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞలకు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఇచ్చే సూచన. ఆమేన్. అదే జీవ వృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక సూచన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనొచ్చు, బ్రదర్ ఏం ప్రాబ్లం ఉందన్నా? మంచి చెడుల జ్ఞానం ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉందా? ఉంది. మంచి చెడుల జ్ఞానాన్ని సంపాదిస్తే ఏమైతుందంటే మనిషి తన జ్ఞానాన్ని ఉపయోగించి నేను మంచి చేయాలని సొంత ఎఫర్ట్స్ యూజ్ చేసి, అర్థమవుతుందా? సొంతంగా ఎఫర్ట్స్ యూజ్ చేసి నేను చెడు చేయకూడదు అనుకుంటూ లాస్ట్కి అదే చేసి ఫెయిల్ అయిపోతుంటాడు. గాడ్ న్యూ ఫ్రమ్ ది బిగినింగ్. మొదటి నుంచి దేవునికి తెలిసింది ఏంటంటే మనిషిలో మంచి చేయాలి, చెడు చేయకూడదు అనే శక్తి ఇన్హరెంట్ గా మనిషిలో లేదు. అందుకే ఆ వృక్ష ఫలాన్ని తిని నువ్వు మంచి చెడు తెలుసుకున్నట్లయితే వెంటనే నువ్వు మనిషి చేసే పని ఏంటంటే, అందుకే ఈరోజు మన మతాలన్నీ తయారైంది. అందుకే మంచి చేయాలా, చెడు చేయకూడదు, మంచి చేయాలి. ఏ మతమైనా అదే చెప్తుంది. ఏ మతమైనా చెడు చేయమంటదా? లేదు. హిందువుల దగ్గర పోండి, మంచిగా చేయాలంటది. మంచి చేయడం కోసం వాళ్ళ దేవుడు దిగొచ్చి అందరినీ చంపుతుంటాడంట. వాళ్ళది ఒక డాక్టర్, ముస్లిమ్స్ది ఒక డాక్టర్ ఉంది, వాళ్ళు మంచి చేయాలంటారు. అందరూ మంచి చేయాలా, చెడు చేయకూడదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మంచి చెడుల ఫలాన్ని ఇచ్చే వృక్షం నుంచి వచ్చినాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది ఏమైపోతుందంటే మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలాన్ని తిన్నట్టయితే మనిషికి మతంలో జీవించడం మొదలవుతాడు. కొన్ని మైళ్ళ దూరంలో ఉంటాడు దేవునికి. దేవుడు తెలియకుండా దూరం ఉండిపోతాడు, మతంలో జీవిస్తాడు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే మనిషితో తనకు ఒక మంచి సంబంధం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసం మనిషిని తయారు చేసింది. అందుకే ఏమన్నాడు, రే నువ్వు ఈ చెట్టు వృక్షాలు ఫలాలు తినొద్దు, అయితే ఏమన్నా తిను, ఇది కొంచెం డేంజర్. ఇది ఎందుకు? దిస్ ఇస్ లైక్ ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞలు లాంటిది. నువ్వు ఒకసారి తీసుకున్న తర్వాత
తూచా తప్పక మంచి చేయాల్సిందే, లేకపోతే ఏమైపోతుంది? చచ్చిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ రిలేషన్షిప్. మనిషితో దేవునికి మంచి సంబంధం కోసము దేవుడు చూస్తున్నాడు. ఆ చెట్టును ఎవరు పెట్టినారు? అసలు మంచి చెడుల జ్ఞానం ఇచ్చే చెట్టును పాము పెట్టిందా? సైతాన్ పెట్టిందా? మరి ఎవరు పెట్టినారు? దేవుడే. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు సృష్టించిందంతా సృష్టించింది చూసి ఇదంతా మంచిది అన్నాడంట. ఆ మంచి దాంట్లో ఈ వృక్షం కూడా ఇంక్లూడ్ అయింది. మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షం కూడా ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్. అవునా? మంచిలో ఉంది. అందుకే నేను చెప్తుంది, ఈ యొక్క వృక్షం అనేది ధర్మశాస్త్రానికి ఒక సాదృశ్యంగా మనం చూడాలి. హల్లెలూయా, ఆమేన్. ఆ వృక్షం మంచిదా కాదా? మంచిదే. ఆ వృక్షం మంచిదే. వృక్షం చెడుదైతే దేవుడు సృష్టించిన దాంట్లో ఇది చెడు అని చెప్తాడు. అవునా? కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను సృష్టించినంతా కూడా మంచిగా ఉంది అంటున్నాడు. ఆ మంచిగా ఉండే దాంట్లో ఈ వృక్షం కూడా, మంచి చెడుల జ్ఞానం ఇచ్చే ఈ వృక్షం కూడా ఒకటి. హల్లెలూయా. అందుకే మనం చూస్తుంటున్నాం, ధర్మశాస్త్రంలో పరిశుద్ధత ఉంది, ధర్మశాస్త్రంలో నీతి ఉంది, ధర్మశాస్త్రము ఉత్తమమైంది. కానీ అది ఏ మనిషిని కూడా మార్చలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, ఎప్పుడైతే మంచి చెడుల జ్ఞానం తీసుకుంటారో మనిషి, ధర్మశాస్త్రం తీసుకుంటాడో, వెంటనే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణం. దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏదనగా చదవండి. ఇక్కడ ఎవరికి చదువుతాం సార్? పాపం వల్ల వచ్చే జీతము అంటే ఒక మనిషి తప్పు చేస్తే ఏం జరుగుతుందంట? మరణం వస్తుంది. అయితే కృపావరము, అందరు చెప్పండి. కృపావరం అంటే ఇది ఫ్రీ గిఫ్ట్. నువ్వు పాపము కష్టపడి చేస్తే నీకు జీతం ఇవ్వబడుతుంది. నువ్వు ఏమి చేయకుండా, అందుకే ఇది కృపావరం అంటే ఏంటి? నీ కష్టం లేదు, నీ నష్టం లేదు, నువ్వేం చేసేది లేదు. కృపావరం గిఫ్ట్, ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాడు. అయితే దేవుని కృపావరం గిఫ్ట్ ఇస్తే ఏం చేయాలా? తీసుకోవాలా? నువ్వు గిఫ్ట్ ఇస్తున్నావా? నీకోసం నేను ఏదైనా పోయి పని చేసి వస్తాను, పోయి పని చేస్తారా? గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావు అంతే. కృపావరం గిఫ్ట్ యు టేక్. దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. నువ్వు యేసుక్రీస్తుని దేవుడు ఇచ్చిండు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, ఆయన అద్వితీయ కుమారుడు యేసయ్యను మన కోసము ఇచ్చిండు. మనం ఏం చేయాలి? తీసుకోవాలి. తీసుకోకుంటే నశిస్తావు. మనం నశింపకుండా నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించారు. అర్థమైంది? నశింపకూడదు. నువ్వు యేసుక్రీస్తుని తీసుకోకపోతే నశిస్తావు, తీసుకుంటే నిత్య జీవం ఉంటుంది. హల్లెలూయా. అదే ఈ కృపా వరం అనేది. ఆమేన్. యేసుక్రీస్తును స్వీకరిస్తే నువ్వు కృపను స్వీకరించినట్లు. అయితే ఈ ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఈ చెట్టు, ధర్మశాస్త్రం లాంటి చెట్టు, దీన్ని నువ్వు తినొద్దు అన్నాడు దేవుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తిన్నారు. అంటే ఏమర్థము? ఆజ్ఞ ఫెయిల్. దేవుడు ఏం చేసిండు? ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. కెరూబులు అంటే వీళ్ళు దూతలు, దే ఆర్ ఫైటింగ్ ఏంజల్స్. ఇటు అటు తిరుగుతున్నా. ఇంగ్లీష్ లో చూద్దాం, చదువు. Flaming sword which turned every way. మనిషి పాపం చేసిండు. ఈ పాపం చేసిన మనిషి, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఇప్పుడు పాపం చేసిన తర్వాత ఆ మనిషి పోయి ఆ జీవవృక్ష ఫలాన్ని తిని అనుకో, వాడేమైపోతాడంటే దయ్యం అయిపోతాడు. ఎందుకంటే ఇంకా చచ్చిపోడు, బ్రతికుంటాడు. వాడికి మంచి చెడుల జ్ఞానం వచ్చేసింది, దాని మీద ఆధారపడతాడు, సైతాన్ లాగా బతుకుతుంటాడు. దేవుడు ఏం చేసినంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి ఈ జీవవృక్ష ఫలాన్ని మనిషి తినకుండా, మొట్టమొదటిసారి బైబిల్లో మనం చూసే పదం ఏంటంటే సార్డ్. ఏముంది ఇక్కడ? ఫ్లేమింగ్ సార్డ్. ఆ యొక్క ఖడ్గం అంట ఇటు అటు తిరుగుతుందంట. ఇటు అటు తిరుగుతుంది అంటే ఏ మార్గంలో ఎవడైనా వచ్చి
ఈ జీవవృక్ష ఫలాన్ని తినకూడదు అని ఇటు అటు తిరుగుతుంది. ఎవడన్నా వస్తే చంపేస్తుంది. అర్థమవుతుందా? సో బైబిల్లో దెర్ ఇస్ ఎ లా కాల్డ్ లా ఫస్ట్ అపియరెన్స్. మనకు లా ఫస్ట్ మెన్షన్ అని ఒక పాయింట్ ఉంటుంది. లా ఫస్ట్ మెన్షన్ అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి ఫస్ట్ టైం ఎక్కడైనా ప్రస్తావించినారంటే దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆమేన్. ఇక్కడ సోడ్, బైబిల్ అంతట్లో మొట్టమొదటి ఖడ్గం అనే పదం ఇక్కడ వాడబడింది, సోడ్ అని. సోడ్ అనేది ఈ కాంటెక్స్ట్ లో మనం చూసినట్లయితే మనిషి తప్పు చేసిండు కాబట్టి, ఆమేన్, జీవవృక్ష ఫలముల చెట్టు యేసు క్రీస్తును దగ్గరికి కూడా పోవడానికి వీలు లేకుండా దేవుడు ఒక జడ్జ్మెంట్ పెట్టిండు. జడ్జ్మెంట్, ఆమేన్, తీర్పు. ఏమని? ఈ మనిషి నా ఆజ్ఞను వినలేదు కాబట్టి వీడు ఎంత మాత్రము కూడా ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని ముట్టడానికి వీల్లేదు అనే విధంగా దేవుడు ఒక జడ్జ్మెంట్. సోడ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ జడ్జ్మెంట్, తీర్పు తీర్చడానికి అక్కడ పెట్టినాడు. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ దట్? అర్థమవుతుందా? ఎస్, వండర్ఫుల్. అయితే పాత నిబంధనలో, ఇదే పాత నిబంధనలో లాస్ట్ మెన్షన్ ఆఫ్ ది వర్డ్ సోడ్ ఎక్కడ ఉంది? ఉంటుందా? ఉండదా? ఉంటుంది. జకరియా 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. దిస్ ఈస్ ది లాస్ట్ మెన్షన్. అంటే ఫస్ట్ మెన్షన్ ఆదికాండం 3:24, లాస్ట్ మెన్షన్ జకరియా 13:7. చదవండి, ఏముంది? అవేక్ ఓ, అందరు చెప్పండి. ఎవరు? సోడ్ అగైన్స్ట్ మై షెపర్డ్, నా కాపరి. Said the Lord of hosts, smite the shepherd, and the sheep shall be scattered. I will turn my hand upon the little ones. తెలుగు చదవండి. నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీద సైన్యముల అధిపతి మీద యెహోవా వాక్కు, గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయు, చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును. హల్లెలూయా. ఈ మాటలు చదివినప్పుడు ఈ షెపర్డ్ అనే వ్యక్తి ఎవరు ఇక్కడ? వండర్ఫుల్. హల్లెలూయా. షెపర్డ్ ఎవరు ఇక్కడ? కాపరి ఎవరు? యేసు ప్రభు. ఆయనను షెపర్డ్ ఎప్పుడైతే కొట్టినప్పుడు ఆ గొర్రెలన్నీ చెదిరిపోయిన. యేసుక్రీస్తు చనిపోయే దినాన యేసు ప్రభుని ఏ రోజైతే సిలువ వేస్తున్నారో ఆ రోజున శిష్యులందరూ చెల్లాచెదరైపోయినారు. నిజానికి ఈ ఖడ్గము ఇది జడ్జిమెంట్. అంటే నీవు నేను శిక్షింపబడాలి. న్యాయంగా నీవు చేసిన దానికి, నేను చేసిన దానికి, మనం చేసిన దానికి మనం శిక్ష పొందాలి. ఏ రోజు కూడా మనము దేవునికి దగ్గర పోలేని పరిస్థితి. ఆ ఖడ్గము మనకు అటు ఇటు మనం ఆ వైపు పోకుండా ఆపేసింది. కొత్త నిబంధనలో జీవవృక్ష ఫలం చెట్టు ఉంది, మనం ప్రకటన గ్రంథంలో చదివితే ఉంటుంది. అయితే ఈ లోకంలో మనం జీవించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ జీవఫల వృక్షం దగ్గరికి పోవటానికి ఏం చేసిందంటే దేవుడు మన కోసము యేసుక్రీస్తు చేసిన పని ఏంటంటే, ఏ ఖడ్గం అయితే ఎవరు పోకుండా ఆపిందో, ఆమేన్, అదే ఖడ్గము ఆయన గుండెలో గుచ్చుకొని పోయేట్టుగా దేవుడు చేస్తుంటాడు. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? నీ కోసము నా కోసము పడాల్సిన శిక్షను యేసుక్రీస్తు తన శరీరంలో ఆయన అనుభవించాడు. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ దిస్? యాక్చువల్లీ ఆయనదేం తప్పులేదు. అది ఎవరు జీవఫల వృక్షాన్ని ముట్టడానికి లేదు అక్కడ. అయితే యేసుక్రీస్తు ఏ శిలువ మీదకి వెళ్ళి మన పాపాన్ని, శాపాన్ని, మన రోగాన్ని అన్నిటినీ తన మీద వేసుకున్నాడో, మన అవమానాలన్నీ భరించిండో, ఆ శిలువనే మనకు ఒక జీవవృక్షం అయిపోయింది కొత్త నిబంధనలో. ఈ రోజు మనం ఏం చూసినా శిలువను చూసి మనం పొందుకుంటున్నాం. శిలువను ఆయన తీసుకున్నాడంటే మనం తీసుకోం. ఆయన రోగాన్ని భరించిండు, మనం ఆ రోగాన్ని భరించాం. ఆయన అవమానాన్ని భరించిండు, మనం దాన్ని భరించాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ఏవైతే నెగటివ్స్ అన్ని తీసుకున్నాడో మనం తీసుకోం. ఆయన మన శిక్షను అనుభవించిండు కాబట్టి మనకు శిక్ష ఏమాత్రం లేదు. మనం శిక్షింపబడము. ఎందుకు? తండ్రి అయిన దేవుడు ఆ ఖడ్గాన్ని, ఏ ఖడ్గం అయితే దేవుని దగ్గరికి మనిషి పోకుండా అడ్డుగా ఉండిందో ఆ ఖడ్గాన్ని యేసయ్య శరీరంలోకి, యేసయ్య గుండెల్లోకి దేవుడే గుచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ వాట్ దిస్ రియల్లీ మీన్స్? అర్థమవుతుందా?
సో జీసస్ ఏం చేశాడంటే హీ అబ్జర్వ్డ్ ఆల్ ది పెయిన్, ఆల్ ది వైలెన్స్. దేవుడి నుంచి వచ్చేటువంటి ప్రతి శ్రమ, దేవుడి నుంచి వచ్చేటువంటి ప్రతి కోపము, దేవుడి నుంచి వచ్చేటువంటి ప్రతి శిక్షను యేసయ్య తనలో అనుభవించి మనకు శిక్ష లేకుండా, మన మీద దేవునికి కోపం లేకుండా, దేవునికి మన మీద ప్రేమ ఉండేట్టు యేసు ప్రభు మన కోసం చేస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేర్ ఇస్ నో కండెమ్నేషన్. మనకు ఎటువంటి శిక్షా విధి లేదు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు యేసు క్రీస్తులో ఉన్నావా, నీకు ఎటువంటి శిక్ష లేదు. బ్రదర్, నేను నిన్ననే ఒక తప్పు చేసి వచ్చినాను, ఈరోజే నేను యేసు ప్రభువును అంగీకరించినాను. మరేంది బ్రదర్ నా పరిస్థితి? నిన్న తప్పు చేసిన, యేసు ప్రభు తెలియదు. ఈరోజు యేసు ప్రభుని తెలుసుకున్నా, నేను వచ్చిన యేసు ప్రభు దగ్గరికి. నా పరిస్థితి ఏంటి? శిక్షా విధి లేదు. యేసు ప్రభుని తెలుసుకున్నా, అయినా పొరపాటునేదో తప్పు జరిగింది బ్రదర్. ఎట్లా బ్రదర్? శిక్ష లేదు. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ దిస్? తప్పు చేయమని చెప్పట్లేదు నేను. నీవు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, యూ క్యాన్ లివ్ అ లైఫ్ without condemnation. You can live a life without guilt. You can live a life without shame. అవమానం లేకుండా, నువ్వు నేను దోషిని, నేను తప్పు చేసిన వాడిని అనేటువంటి నేరారోపణ నీ మీద లేకుండా యూ క్యాన్ లివ్ ఏ క్లియర్ లైఫ్. హల్లెలూయా. యేసు క్రీస్తు నీ కోసం నా కోసం చేసిన కార్యము ఇదే. ఇది తెలియక చాలా మంది కష్టపడుతున్నారు బయట. జీసస్ హ్యాస్ బ్రోకన్ ది లా ఫర్ us. He has done the law. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిండు. నెరవేర్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రం తీసుకొని శిలోకు మేకులేసి కొట్టేసింది. వీఆర్ నో మోర్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డెత్. మరణకారులకు ఆ యొక్క పరిచర్య కింద మనము లేము. కానీ యేసుక్రీస్తు అనేటువంటి ఈ యొక్క జీవ ఫల వృక్షం దగ్గర మనము జీవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఈస్ నో లాంగర్ పనిష్మెంట్ ఫర్ యూ. చెప్పండి పక్కన వాళ్ళకి తిరిగి, మీకు ఎటువంటి శిక్ష లేదు, మీ మీద ఎటువంటి శిక్ష లేదు. యేసు ప్రభువు అనుభవించాడు. హల్లెలూయా. డస్ ఇట్ మేక్ యూ హ్యాపీ? గివ్ గాడ్ ఎ బిగ్ క్లాప్ ఆఫరింగ్. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.